నటుడు, నిర్మాత, రచయిత అయినటువంటి దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు వార్త సినీ వర్గాలని, వైసీపీ కార్యకర్తలని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొన్న బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్‌లో అదుపు తీసుకున్నారనే వార్త ఆలస్యంగా బయటకొచ్చింది. రాయచోటి, ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదు కావడం తెలిసిందే. ఈ కేసులో ఆయన నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా లాక్కెళ్లారని ఆయన భార్య కుసుమలత ఆరోపిస్తున్నారు. ఆమె తర్వాత మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బెల్ మోగింది. ఆ సమయంలో పోసాని స్వయంగా డోర్ తీశారు. వెంటనే నలుగురు పోలీసులు లోపలికొచ్చారు. అందులో ఇద్దరు పోలీసులు డ్రెస్‌లో ఉన్నారు. అయితే తమతో రావాలని వారు డిమాండ్ చేయడంతో, "నా ఆరోగ్యం సరిగ్గా లేదు. నోటీసులు ఇచ్చి వెళ్ళండి. నేను రేపొస్తానన్నారాయన. అయినా వారు వినలేదు. ఆయన ఎటు వెళితే అటు వచ్చి ఆయన వెంటే ఉండి లాక్కెళ్లారని పోసాని భార్య కుసుమలత మీడియాకు చెప్పారు. పోసానితో ఎక్కువగా మాట్లాడనివ్వలేదు. ఆయన చుట్టే నలుగురున్నారు. ఆయన అరెస్ట్ చేసే సమయంలో అతని ఆరోగ్యం బాలేదని చెప్పాం. ఆయన గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. ఆయన కడుపు నొప్పి, భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఆయన్ని అరెస్ట్ చేయడం సరికాదు. కావాలంటే నోటీసులు ఇవ్వండి. మేము వాటికి స్పందిస్తామని చెప్పాం. అయినా వినకుండా ఆయన అరెస్ట్ చేశారని వెల్లడించారు. గత కొద్ది కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. సినిమా స్క్రిప్టులు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయనకి మందులేసుకోవడం కూడా తెలీదు. నేనే దగ్గరుండి ఆయనకి టాబ్లెట్లు ఇస్తా. ఈ విషయం చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కొన్ని మందులు వారి వెంట తీసుకెళ్లారు. ఇంకా కొన్ని మందులు ఇస్తానని చెప్తే, మా డాక్టర్ చూసుకుంటారని పోలీసులు చెప్పారని కుసుమలత అన్నారు. గత కొద్ది కాలం క్రితం రాజకీయాలకి నాకు సంబంధం లేదు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రెస్ మీట్ చెప్పారు. అప్పటినుంచి ఆయన పాలిటిక్స్ జోలికెళ్ళట్లేదు. ఆయన ఏదైనా తప్పు చేస్తే గాని ఆయన స్పందించరు. ఎవరైనా తన పట్ల తప్పుగా మాట్లాడితే గాని, తిరిగి తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని కావాలనే కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఆమె తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే కోర్టులో మాత్రం పోసాని కృష్ణమురళి నేరుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళే తనకిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం తను మాట్లాడాను తప్ప తనేమి తప్పు చేయలేదని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్‌కి పోసాని కృష్ణమురళిని తరలించారు పోలీసులు. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో పోసాని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు పోసాని మీద ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ని అసభ్యకరంగా ఎందుకు తిట్టారు? మీ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు? ఎవరైనా చెప్తే తిట్టారా? దీని మీద పార్టీ నుంచి ఎవరు సమాచారం ఇచ్చారు? కుటుంబ సభ్యులు అనిశ్చితంగా మాట్లాడిన ఎవరు సలహా ఇచ్చారు? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. పోలీసుల ప్రశ్నల మీద మెల్లగా సమాధానం ఇచ్చారు పోసాని. తనెవరూ ప్రేరేపించలేదని, ఎవరు చెప్పలేదని పోసాని తెలిపారు. ఆవేశంలో తాను స్వయంగా మాట్లాడానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వస్తుందో తెలియక తప్పు చేశానని ఒప్పేసుకున్నారు. తానలా మాట్లాడడం ముమ్మాటికి తప్పేనని అన్నట్టుగా తెలిసింది. 2 డజన్ల ప్రశ్నల్ని పోలీసులు సంధించినట్టుగా తెలుస్తోంది. వాటిలో ఎక్కువ భాగం తెలియదు, గుర్తులేదు మాత్రమే చెప్పినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రశ్నల సమయంలో పోసాని మాట్లాడిన వీడియోలు దగ్గర పెట్టుకొని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. వాటికి పొందలేని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో రైల్వే కోడూరు కోర్టులో పోసాని హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన్ని రిమాండ్‌కి తరలించారు. ఉదయం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించి నేరుగా విచారణకు సంబంధించిన కోర్టు కోర్టుకు సంబంధించినటువంటి వాదనలు జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. జగన్‌కి సంబంధించిన అనేక విషయాలను ఆయన బయటపెట్టినట్టు తెలుస్తుంది.